ఒక మనిషి శవం 3 సార్లు పూడ్చినా బయటపడింది. ఎంత లోతుగా పూడ్చినా మళ్ళీ బయటకు వచ్చేసింది. ఇది ఏదైనా అద్భుతమా? అల్లాహ్ యొక్క శిక్ష. ఈ వీడియోలో అసలు ఏమి జరిగిందో తెలుసుకుందాం. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఇలా వివరించారు. ఒక వ్యక్తి మొదట క్రైస్తవ మతస్థుడు, తర్వాత ఇస్లాం స్వీకరించాడు. అతను సూరహ్ అల్ బకరా మరియు సూరహ్ ఆల్ ఇమ్రాన్ నేర్చుకున్నాడు. అలాగే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద వహీని అంటే దైవవాణిని లిఖించే లేఖకుల్లో ఒకటిగా పనిచేశాడు. కానీ కొంతకాలం తర్వాత అతను ఇస్లాంను విడిచిపెట్టి మళ్ళీ క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయాడు. అంతేకాక అతను అహంకారంతో ఇలా చెప్పేవాడు: మీరు ఆయనను ప్రవక్త అంటున్నారు, కానీ నేను చెబుతున్నాను, ఆయనకు తెలిసిందంతా నా చేతే వ్రాయబడింది. నేను వ్రాసిన దానికంటే ఎక్కువ ఆయనకేమీ తెలియదు. ఇలా అతను అపవాదులు పలకసాగాడు. ఆ తర్వాత అల్లాహ్ ఆజ్ఞతో అతనికి మరణం సంభవించింది. అతని ప్రజలు అతన్ని సమాధి చేశారు.